నేను కాదు పోయేది, మీరే. సీతక్క 1, నేను 2, మీరిద్దరు 3, 4. ఏం సిల్లే 1, 2, 3 నెంబర్లు చెప్తుర్రు? పేకాట క్లబ్ పెట్టి రాయింది. క్లబ్ కాదు, ఇవిడ సొంత పెత్తనాలు మీద వేసుకొని ఇంటిని గబ్బు చేయాలని చూస్తోంది. సొంత పెత్తనం కాదు, సీతక్క తర్వాత నాదే పెత్తనం. నా పాటికి నేను వంట చేస్తున్నాను, తింటానంటే మీకు తల ముద్ద పడేస్తాను. ఎక్కువగా మాట్లాడితే కింద పడేసి తొక్కుతా. ఏంటి సీతక్క తర్వాత నీదే పెత్తనమా? మా అక్క స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మా సీతక్క దేవత. మరి నేనేంటో? నువ్వు గుంట నక్కవి. దేనికి పనికిరాని పేక ముక్కవి నువ్వు. ఏంటి కోపంగా చూస్తున్నావు? నువ్వు కోపంగా చూస్తే నేను భయపడతాననుకుంటున్నావా? ఇంటి పెత్తనం అంటే సొంతంగా మీదేసుకునేది కాదు, లాక్కుని తీసుకునేది. అంతకన్నా కాదు, ఫ్యామిలీ అంతా అభిమానంతో ఇవ్వాలి, హుందాతనంతో అందుకోవాలి. మా సీతక్క అందరికీ ప్రేమని పంచే శిఖరం, ఆప్యాయతకి ప్రతిరూపం, మంచితనానికి నిలువుటద్దం. ఆవిడ ఏం చెప్పినా గౌరవంతో చేస్తాం. అక్క మాట వేదంగా భావిస్తాం. హక్కు అధికారం అంటూ అక్క స్థానంలోకి రావాలని చూస్తే అస్సలు బాగుండదు. ఇక్కడేం చేస్తున్నారు? ఏమండి చూడండి, వీళ్ళు సీతక్క ఆరోగ్యం బాలేదు కదా, అందరికీ వంట చేస్తానని చెప్తుంటే వద్దని అడ్డుపడుతున్నారు. మీరు బయటికి వెళ్ళండి. విన్నారుగా, ఆయన బయటికి వెళ్ళమంటున్నారు. వెళ్ళండి. వాళ్ళకే కాదు, నీకు కూడా చెప్పాను, నువ్వు కూడా బయటికి వెళ్ళు. అక్కయ్య బయటికి పోదాం, నడవక్కయ్య. బావ పొమ్మంటుండు కదా. అది కాదండి, వంట నేను చేస్తాను. ఆహా, ఓహో, భర్త చేతుల మీదుగా చేసిన వంట తినడం భార్యగా నాకు. అదే అదే, భార్యగా సీతక్కకి ఎంత అదృష్టం. మీరు వెళ్తే నేను వంట మొదలు పెడతాను. విన్నావుగా, పద. ముందు నువ్వు నడవక్కయ్య. మారుతి, ఆ కాయగూరలన్నీ త్వరగా కట్ చేయి. బావగారు, మీరు గుత్తి వంకాయ కూర వండితే లొట్టలు వేసుకుని తింటారని అక్క చెప్పింది. కొంచెం మసాలా ఘాటుగా దట్టించండి. అలాగే గోంగూర పచ్చడి, పులిపాయ కర్రీ చేస్తే ఇంకా బాగుంటుంది. బావగారు, అలాగే మిరియాలు కొత్తిమీర వేసి కొంచెం రసం పెట్టండి. అదే చేత్తో 4 అప్పడాలు వేయిస్తే ఓ పట్టు పడతాం. మీ ఇష్టం బావగారు, మీకు నచ్చిందే చేయండి. జస్ట్ మా ఒపీనియన్ చెప్పాము, ఫైనల్ ఒపీనియన్ మీదే కదా. మార్తి, హెల్ప్ చేయి, పద. వెళ్ళండి మారుతి, త్వరగా కానీ. అటాగే బాబు. సీత, ఇప్పుడు ఎలా ఉంది సీత? తలనొప్పి, చలి తగ్గిందండి, బాగా నీరసంగా ఉంది. టాబ్లెట్ వేసుకున్నావు కదా, జ్వరం కూడా తగ్గుతుందిలే. నీకోసం సూప్ చేసి తీసుకొచ్చాను,
ఇప్పుడు నాకు సూప్ వద్దండి, నోరంతా అదోలా ఉంది. భలే దానివే సీత, సూప్ తాగితే నీరసం తగ్గుతుంది. అందరికి వంట చేశాను సీత, నువ్వు తినడానికి చపాతీ కానీ ఇంకేమైనా కావాలంటే చెప్పు, చేసిస్తాను. ఆ, ఇప్పుడు నాకేం వద్దు, కానీ మీరు వంట చేశారా? అవును సీత. మీరు వంట చేయడం ఏంటి? తప్పులే సీత, కష్టాల్లో ఉన్న మనిషికి అయిన వాళ్ళ చిరునవ్వు కొంచెం ఊరటనిస్తుంది, మంచి మాట ధైర్యాన్నిస్తుంది, సహాయం కొండంత బలాన్నిస్తుంది. అలాగే ఇంటి బాధ్యత అంతా భుజాన వేసుకుని మోసే నీలాంటి ఆడది ఒక పూట మంచం పడితే ఇల్లంతా బోసిపోతుంది. నీ పలకరింపు లేక అందరూ డీలా పడ్డారు. నువ్వు తిరగకపోతే ఇంట్లో ఎక్కడా సందడి లేదు. నువ్వు చూసుకోకపోతే నాతో సహా ఎవరికి కాళ్ళు చేతులు ఆడట్లేదు సీత. నువ్వు వంట చేయకపోతే మేం తిన్నా కూడా తృప్తిగా మా కడుపు నిండదు. నువ్వు ఇలా ఉంటే అందరూ దిగులుగా ఉన్నారు సీత. నా మీద ఇంత ప్రాణం పెట్టుకుని మరో ఆడదానికి మీ పక్కన స్థానం ఎలా ఇచ్చారండి? మన ఫ్యామిలీ గురించి ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుని మీరు అందరినీ బాధపెట్టి అనాలోచితమైన పని ఎందుకు చేశారండి? ఒక్క పూట నేను మంచంలో ఉంటే మీరంతా కంచం ముందు కూర్చోలేమంటున్నారు. నేను తిరగకపోతే మీ కాళ్ళు చేతులు పడిపోయినట్టున్నాయి అంటున్నారు. నేను పలకరించకపోతే అందరూ మూగపోయి దిగులుగా ఉన్నారంటున్నారు. మీ అందరికీ నేను శ్వాసను మాత్రమే, కానీ మన కుటుంబానికి మీరు గుండెలాంటి వారు. ఒక్క క్షణం మా గురించి మీరు పట్టించుకోవడం మానేస్తే మా అందరి ఊపిరి ఆగిపోతుందని మీరెందుకు గ్రహించలేకపోతున్నారండి? తల్లి ప్రేమ బిడ్డలకు ఆప్యాయత నేర్పిస్తుంది. తండ్రి బాధ్యత, పద్ధతులు, నడవడిక నేర్పిస్తాయి. వాళ్ళ ప్రవర్తనని బట్టి పసిపిల్లలు మంచి చెడులు నేర్చుకుంటారు. కానీ మనకు చేతికందిన బిడ్డలున్నారండి. తండ్రి లాంటి మీరే దారి తప్పి తప్పటడుగులు వేస్తే మన పిల్లలకి తీరని బాధ మిగులుతుందని, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నా గుండె బద్దలైపోతుందని తన మెళ్ళో తాళి కట్టే ముందు ఆ క్షణంలో మీకు గుర్తుకు రాలేదా? నా మీద ఇంత ప్రేమున్న మీకు తప్పు చేశానని ఏ కొసాన అనిపించలేదా? గత జన్మలో నేను చేసిన పాపాలకి ఈ జన్మలో శిక్ష అనుభవించమని ఆ దేవుడు నా నుదుటిన రాత రాసుంటాడు సీత. అందుకే సమాధానం లేని సమస్యలతో నీ ముందు సతమతం అవ్వాల్సి వస్తుంది. ఎక్కువగా మాట్లాడితే కింద పడేసి తొక్కుతా. మా అక్క స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? వాళ్ళకే కాదు, నీకు కూడా చెప్పాను, నువ్వు కూడా బయటికి వెళ్ళు.
విత్తనం నాటగానే మొలకెత్తదు, బిడ్డ పుట్టగానే పరిగెత్తదు. దేనికైనా కొంచెం సమయం పడుతుంది. ఈ మధ్యగా ఇంట్లో అడుగు పెట్టాను. ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాను. ఇక నా ఆట మొదలు పెడతాను. నేను కదిపే పావులకి సీత ఉక్కిరి బిక్కిరైపోయి గిలగిలా కొట్టుకుంటుంది. నేను విసిరే పంజా దెబ్బకి తట్టుకోలేక కుదేలైపోతుంది. ఈ కుటుంబం అల్లకల్లోలమైపోతుంది. ఇది తథ్యం. నోరు తెరవండి. జ్వరం ఉందా డాక్టర్? ఇప్పుడైతే ఏమీ లేదు రామరాజు గారు, నార్మల్గానే ఉంది. చలి కానీ తలనొప్పి కానీ ఏమైనా ఉన్నాయా సీత గారు? లేదు డాక్టర్. ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్? ఏ ప్రాబ్లం లేదు రామరాజు గారు. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, అవి 3 days వాడితే సరిపోతుంది. అలాగే డాక్టర్. ఆ ఇంజెక్షన్ ఎవరికి డాక్టర్? మీకేనమ్మా. జ్వరం వచ్చిన వాళ్ళకే కదా ఇంజెక్షన్ వేయాలి. సీత, ఏమైంది సీత? నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం అండి. ఊరుకో అక్క, నువ్వు జ్వరంలో కూడా భలే జోకులేస్తావు. నీకు ఇంజెక్షన్ అంటే భయం ఏంటి? అయ్యో నిజం సరస్వతి. అదేంటోదినా, నీకు పెళ్ళై మా ఇంటికి వచ్చిన కొత్తలో పెద్ద పామునే ధైర్యంగా విసిరేసిందానివి. నువ్వు ఈ చిన్న ఇంజెక్షన్కి భయపడ్డవేంటోదినా? అయ్యో నిజమే చెప్తున్నాను శ్రవణ్, నాకు ఇంజెక్షన్ అంటే చచ్చేంత భయం. మీరేంటి సీత గారు చిన్నపిల్లలా భయపడుతున్నారు? మీరేమైనా అనుకోండి డాక్టర్, నాకు మాత్రం ఇంజెక్షన్ వద్దు. మీరేమో మెడిసిన్స్ రాసిస్తానన్నారుగా, ఆ 3 రోజులు కాకపోతే వారం రోజులు వాడతాను అంతే. ఏంటి సీత నువ్వు? ఏమోనండి, నాకు ఇంజెక్షన్ చూస్తేనే భయం. సీత గారు, ఇంజెక్షన్ చాలా నొప్పిగా ఉంటుందని మీకు తెలియకుండానే ఏదో ఫీలింగ్ పడిపోయినట్టుంది. మీరు కళ్ళు మూసుకోండి, చీమ కుట్టినట్టు కూడా ఉండదు. ఇంజెక్షన్ చేయకపోతే మళ్ళీ జ్వరం తిరగబడుతుందండి. నాకు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది డాక్టర్, ఇక రాదు. చూడండి ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నానో. ఉండండి, మీకు కూడా ఉత్తేజం రావడం కోసం నేను వెళ్ళి టీ పెట్టుకొస్తాను. చిన్నపిల్లల మారం చేయకుండా ఇంజెక్షన్ చేయించుకో. డాక్టర్ గారు ఇంజెక్షన్ చేయండి. సీత, సీత. సరస్వతి ప్లీజ్ దాక్షాయిని, మీరైనా చెప్పండి, నాకు ఇంజెక్షన్ వద్దని, నాకు భయం, నాకు వద్దు. ఇదిగో సెల్లే, ఓసారి ఏమైంది దొరికనా, మన సిటీకి మస్తు జ్వరం వచ్చింది. నేను పోయి డాక్టర్ని పట్టుకొచ్చిన. ఇట్లానే ఆ డాక్టర్ కూడా ఇంజక్షన్లకి మందెక్కించి గట్టిగా పట్టుకోమన్నాడు. నేనేం చేసినా, అని అడిగిండు. మనుషులకి ఇంజక్షన్ ఇనికి
నాకు మాస్తు ఫికర్ అవుతున్నది, నన్ను పట్టుకో అన్నాడు. నాకు యాడో అనుమానం కొట్టి అస్సలు నువ్వు మనుషుల డాక్టర్వేనా అని అడిగినా. అప్పుడు చెప్పిండు ఆడు గొడ్డ డాక్టర్ అని. అప్పుడు సిట్టి అని కొట్టింది చూడాలి, గుప్ప 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 కొట్టింది. డాక్టర్ గారు నన్ను మాటల్లో పెట్టి ఇంజెక్షన్ చేద్దాం అనుకున్నారా? అదేం కుదరదు. సర్లే సీత, నీకంత భయంగా ఉన్నప్పుడు ఇంజెక్షన్ ఎందుకు? మెడిసిన్స్ వాడుతుగానే. డాక్టర్, మెడిసిన్స్ రాసివ్వండి. అలాగే. అవును సీత, నీకు ఇంజెక్షన్ అంటే అంత భయమా? నా చిన్నప్పుడు మా ఫ్రెండ్కి ఒక డాక్టర్ ఇంజెక్షన్ చేస్తుంటే చూశానండి. ఆ సూది వంకర పోయి మా ఫ్రెండ్కి చెయ్యి వాచి 1 నెల రోజుల దాకా నొప్పి తగ్గలేదు. తను నొప్పి తట్టుకోలేక పాపం రోజు ఏడవటమే. అప్పటి నుంచి నేను ఇంజెక్షన్ అంటేనే బెంబేలెత్తిపోతాను. ఏంటి మీరు కూడా నాకు ఇంజెక్షన్ చేయాలని చూస్తున్నారా? ఒక్క నిమిషం. సీత, డాక్టర్ సీత, అయిపోయింది సీత. అయిపోయింది సీత. రామరాజు గారు, ఈ మెడిసిన్స్ వాడండి. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. తప్పకుండా డాక్టర్. రంగుల ముక్కలలో రమ్మి ఆటలలో అహ ఏమి హాయిలే హల, అహ ఏమి హాయిలే హల. ఈ డాక్టర్ మందు తానకు పోతున్నాడు ఏంది? ఇద్దరికి ముందుగాలే ములాఖతున్నదా ఏంది? మీరు? నేను? అదే, మీ పేరు? నా పేరు నా ఊరు మీకెందుకు? మీ పని మీరు చూసుకోండి. అది కాదండి, మీరు నాకు తెలుసు. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు? మీ భ్రమలు తొలగించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతానండి. కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు క్లారిటీ తీసుకోకపోతే రోజంతా మీరెవరు, మిమ్మల్ని ఎక్కడో చూశానన్న ఆలోచనలు నా బుర్రలో మెదులుతూ ఉంటాయి. మీ పేరు వెంకటాసు. ఏం డాక్టర్, మీరు అనుకున్న మనిషి నేను కాదు అని చెప్తుంటే మీకు బుర్రకెక్కడం లేదా? నా పేరు మంజుల. నాలాంటి వాళ్ళని ఎక్కడో చూసి కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. ఓ, మీ పేరు మంజులానా? అసలు మిమ్మల్ని మంజుల అని చెప్పాను కదా. అయ్యుండొచ్చు. మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారు కదా, నేనే పొరపాటు పడ్డానేమో. సారీ అండి. డాక్టర్ దీంతో మాట్లాడడు, ఇది పరేషాన్ అవ్వడు, కవర్ చేసుకున్నాడు. ఇదంతా యాడ్నో తేడా కొడుతున్నదే. ఎస్, నువ్వు చెప్పేది నిజమా అన్నయ్య? అవుసలే. గా డాక్టరు నిన్ను యాడ్నో చూసిన మంజులతో అనగానే మస్తు గుబులైనది. ఈ మంచులో ఏదో నాటకం ఆడుతుందని నాకు అనుమానంగానే ఉందన్నయ్య.
అసలు ఈ పెళ్లి జరిగింది నిజమా బూటకమా అనిపిస్తుంది. లేదంటే ఎక్కడో చూశానని డాక్టర్ అంటే కంగారు పడాల్సిన అవసరం ఏముంది? దాని పేరు కూడా మంజుల కాదని నాకు మాస్తు డౌట్ కొడతాను సెల్లే. అవునా? అవు సెల్లే. వెంకట అని ఏదో పేరు డాక్టర్ అనగానే గుడ్లు పెద్దవి చేసి గూర్ఖాయిని చూసింది. ఆ సూపికి డాక్టర్ అయితే ఏకదం భయపడిపోయి కింద మీద అయిండు.